ఢిల్లీ కారూల్ పేలుడు కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. విచారణలో అధికారులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. కేసులో కీలక నిందితులైన డాక్టర్ షాహీన్ పర్వేజ్ తో 40 మందికి పైగా వైద్యులకు సంబంధాలున్నట్లు గుర్తించారు. పేలుడు పదార్థాలను నిల్వ చేసేందుకు ఆసుపత్రులను స్థావరంగా ఉపయోగించుకున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ కార్ బాంబ్ బ్లాస్ట్ సంబంధించి విచారణ వేగవంతం అవుతుంది. తాజాగా మరో కొంత అప్డేట్ ఎన్ఐఏ అధికారులు కావచ్చు, లేదంటే యూపీ ఏటీఎస్ అధికారులు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు కొంత ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే నిందితులుగా భావిస్తున్నటువంటి డాక్టర్ షాహీన్ కావచ్చు, ముజిముల్ కావచ్చు, పర్వేజ్ కావచ్చు, వీళ్లతో పాటు దరిదాపు ఈ కేసుకు సంబంధించి 40 మంది డాక్టర్ల వరకు సంబంధం ఉంది అనే ఒక నిర్ధారణకి వచ్చినట్టు కనిపిస్తుంది. వీరు అంతేకాదు, అంటే డీప్ గా విచారించే కొద్దీ కొన్ని విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. వీళ్ళు పేలుల కోసం సొంతగా వాళ్ళే ఈ ఎవరైతే 5-6 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయో, ముజిముల్ కావచ్చు, పర్వేజ్ కావచ్చు, షాహీన్ కావచ్చు, కొంతమంది ఎవరైతే ఉన్నారో వీరే డబ్బు మొత్తం కూడా సమకూర్చినట్టుగా స్పష్టంగా ఇప్పటికీ నిర్ధారించారు. మరో విషయం ఏంటంటే, ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఆసుపత్రులు కావచ్చు, ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి కొన్ని ఆసుపత్రులు, వాటిపై కూడా ఎన్ఐఏ అధికారులు, యూపీ ఏటీఎస్ అధికారులు దాడులు చేయడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళ అనుమానం ఏంటంటే, ఏదైతే పేలుడు కోసం ఉపయోగించినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో, అంటే మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ మొత్తం కూడా ఆసుపత్రుల్లో వాటిని నిల్వ ఉంచారు, వాటిని అక్కడ సేవ్ చేసుకున్నారు. వాటిని ఉపయోగించి, అంటే వాటిని ఆ సమయం వరకు భద్రపరిచి, ఎప్పుడైతే బాంబ్ బ్లాస్ట్ టార్గెట్ అనుకున్నారో ఆ సమయంలో వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసి, అంటే ఆ బాంబ్ పేలుడు రోజు నాటికి పూర్తిగా వాటిని మేక్ ఓవర్ చేసి పూర్తిగా బాంబుగా తయారు చేసి, తర్వాత వాళ్ళు అనుకున్న డే ఏదైతే ఉందో ఆ డేనే పెట్టి కారులో పెట్టి సూసైడ్ బాంబర్ ఎవరైతే ఉమర్ నబీ ఉన్నారో, సూసైడ్ బాంబర్ గా మారినటువంటి వ్యక్తి, అతని ద్వారా ఉపయోగించి పేల్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం 40 మంది అధికారులు, అంటే ఈ రోజు జరిగిన సోదాలు ఎక్కడైతే ఉన్నాయో, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, యూపీ కావచ్చు, అక్కడ జరిగిన సోదాల్లో దాదాపు 14 మంది వైద్యుల్ని అదుపులో తీసుకున్నారు. సో ఈ 14 మందికి కూడా ఆ సూసైడ్ బాంబర్ కావచ్చు, లేదా కార్ బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి లింక్స్ ఉన్నాయి, డీలింగ్స్ ఉన్నాయి, వారి పాత్ర కూడా ఉంది అనే ఒక అనుమానం బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ 14 మందిని కూడా విచారిస్తున్నారు. మరోవైపు మరో ఐదుగురు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి విచారణ ఎదుర్కొంటున్నారు. ముజిముల్ కావచ్చు, డాక్టర్ అదిల్ అహ్మద్ రాథర్ కావచ్చు, ముఫర్ కావచ్చు, అదేవిధంగా డాక్టర్ ఉమర్ కావచ్చు, డాక్టర్ షాహీన్ షాహిద్ కావచ్చు, వీళ్ళంతా కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. అంటే ఇంకొక విషయం ఏంటంటే, అదే మొత్తం 26 లక్షల రూపాయలు సేకరించినట్టుగా ఇప్పటికీ ఒక నిర్ధారణకు వచ్చారు. అంటే కార్ బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించి దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, లేదంటే మెటీరియల్ కావచ్చు, వీటన్నిటి కోసం 26 లక్షలు వీళ్ళ ఐదుగురే సమకూర్చినట్టుగా కూడా ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. వీరిలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ముజిముల్, అంటే ఉమర్ నబీ సూసైడ్ బాంబర్ గా ఎంటర్ అయ్యి మొత్తం అక్కడ బ్లాస్ట్ చేసి 20 మంది దాకా ప్రాణాలు తీశాడు. సో అదంతా దానికి ముందు సూసైడ్ బాంబర్ తో పాటుగా హెల్ప్ చేసి, ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ నిధులు సమకూర్చి బాంబ్ బ్లాస్ట్ నిధులు సమకూర్చినటువంటి వ్యక్తులు 5గురు మొత్తం. డాక్టర్ ముజిముల్ 5 లక్షలు సేకరించినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. డాక్టర్ అదిల్ అహ్మద్ రాథర్ మొత్తం 8 లక్షలు ఈయన సమకూర్చినట్టుగా కూడా నిర్ణయానికి వచ్చారు. డాక్టర్ ముఫర్ అహ్మద్ రాథర్ ఇతను 6 లక్షలు సేకరించినట్టుగా ఇప్పటికే ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. డాక్టర్ ఉమర్ 2 లక్షలు, డాక్టర్ షాహీన్ షాహిద్ 5 లక్షలు, వీళ్ళంతా కలిసి 26 లక్షల రూపాయలు గ్యాదర్ చేసి వీటితో అమ్మోనియం నైట్రేట్, అంటే ఎక్కడైతే బ్లాస్ట్ కోసం ఉపయోగించినటువంటి అమ్మోనియం నైట్రేట్ కావచ్చు, యూరియా కావచ్చు, ఇతర సామాగ్రి కావచ్చు, ఇతర కెమికల్ కావచ్చు, ఇవన్నీ కూడా సమకూర్చి సేవ్ చేసి వాళ్ళకి కావాల్సిన చోట, ఇది మొత్తం అల్ఫలాహ్ యూనివర్సిటీ సంబంధించిన వైద్య విద్యార్థులు కాబట్టి వాళ్ళు ఎక్కడైతే డాక్టర్లుగా పనిచేస్తుంటారో, లేదంటే మేబీ జమ్మూ కాశ్మీర్ ఆసుపత్రులు కావచ్చు, లేదా యూపీలో ఉన్నటువంటి ఆసుపత్రులు కావచ్చు, వాళ్ళు ఎక్కడైతే యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పనిచేసి అక్కడక్కడ పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఆసుపత్రులలో ఈ మెటీరియల్ మొత్తం కూడా సేవ్ చేసి దాన్ని తర్వాత పూర్తిగా బాంబుగా తయారు చేసిన తర్వాత ఒక బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసుకుని పలానా పర్టికులర్ రోజున ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి ఆ కారులో పెట్టి సూసైడ్ బాంబర్ ఉమర్ నబీని రెడీ చేసి పంపించి బ్లాస్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది. వైద్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతానికి 40 మంది వైద్యులతో పూర్తిగా సంబంధం ఉందని ఒక నిర్ణయానికి వచ్చారు. విచారణలో భాగంగా మొత్తం 40 మంది వైద్యులు దీనికి సంబంధించి టచ్ లో ఉన్నారు, పార్టిసిపేట్ చేశారనేది ఒక నిర్ధారణకు వచ్చారు. సో వారందరి కాల్ డేటా కావచ్చు, లేదంటే సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. వాటి ద్వారా ఏదైనా లింకులు దొరుకుతాయా, అంతకుమించి వీటి ద్వారా మరికొంతమంది ఎవరైతే తప్పించుకు తిరుగుతున్నారో వారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, వారందరినీ కూడా గ్యాదర్ చేసే పనిలో ఎన్ఐఏ అధికారులు కావచ్చు, లేదంటే యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు కావచ్చు పూర్తి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.